ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి మనతో ఉన్నారు. ఇప్పుడు కాసేపటి క్రితమే సిఎల్పిలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ, స్వేచ్ఛ ఎక్కువ. దాంట్లో ఎవరికి తోచిన విధంగా ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరొక వైపు సీనియర్ కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి లాంటి వాళ్ళు, అంటే క్యాబినెట్ హోదా కలిగిన వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంపై కావచ్చు, మంత్రులపై కావచ్చు కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరంపర కొనసాగుతోంది. సో 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్లో జరుగుతున్న విషయాలపై చర్చించడం అనేది కూడా ఒక సంచలనం. ఈ అంశంలో మరి అనిల్ కుమార్ రెడ్డి ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి మీరు కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువ, ఆ స్వేచ్ఛ ఇట్లా మీరు దుర్వినియోగం చేస్తున్నారు. మీకు క్రమశిక్షణ కమిటీ ఉంది, దానికి మల్లు రవి నేతృత్వం వహిస్తున్నారు, చైర్మన్గా ఉన్నారు. ఆయన చేసే పని ఆయన చేస్తాడు. టీపీసీసీ కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. మీరు ఎమ్మెల్యేలుగా ఉండి మరొక మంత్రిపై కావచ్చు, తర్వాత కామెంట్ చేసిన వారిపై ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఏదో ఒక టైము వస్తుంది, ఏదో టైం ఒక తారస్థాయికి పోయినప్పుడు స్పందించాలి. ఎవరు స్పందించకపోతే దానికి అర్థం ఉండదు. ప్రజాస్వామ్యం ఎట్లా అందరూ ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుతుండ్రో, ఆ తోచినట్టు మాట్లాడే వాళ్ళు ఒక స్థాయి దాటినప్పుడు అది చూస్తూ ఊరుకుంటే పబ్లిక్లో రాంగ్ మెసేజ్ పోతుంది. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటారు. వీళ్ళు రేవంత్ రెడ్డినే అపోజిషన్ మాటల విషయంలో కాదు మీరు మాట్లాడింది, కేవలం ఒక బీసీ మంత్రిపై, ఆమె కుమార్తెపై, అదే క్రమంలో ఇద్దరు ఎవరైతే ఒక ఎమ్మెల్యే మరొక క్యాబినెట్ వీళ్ళు చేస్తున్న కామెంట్స్ విషయంలో, మీ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళ విషయంలో మీరు ప్రెస్ మీట్ పెట్టడం దీన్ని ఎట్లా అంటే అదే అంటున్నా కదా, ఒక ప్రతిపక్షాలు మాట్లాడే స్థాయిలో మన వాళ్ళే మాట్లాడుతున్నప్పుడు సరే ఓ స్థాయి వరకు ఓపిక బట్టి చూసుకుంటే కూర్చోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళు సరే వాళ్ళ బాధ ఏందో ఏమో అని. కానీ బట్ 2 సార్లు 3 సార్లు 4 సార్లు మాట్లాడి ఇక కంటిన్యూస్గా అదే మాట్లాడి మొన్న ముఖ్యమంత్రి గారినే కంటిన్యూస్గా మాట్లాడడానికి మీ కాంగ్రెస్ పార్టీనే కారణం, మీ టీపీసీసీనే కారణం, మీ సీఎం రేవంత్ రెడ్డే కారణం. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కేవలం నిన్న మొన్న మాట్లాడలేదు, 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు, ప్రభుత్వంపై మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డిపై మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో 5 లక్షల పేదవాడి డబుల్ బెడ్రూమ్ కోసం అయితే 500 షరతులు పెడతారు. లక్షల కోట్లు తింటున్న మంత్రుల విషయంలో కావచ్చు, మరి కొంతమందిపై ఆయన డైరెక్ట్ అటాక్ చేశారు. ఆయన విషయంలో మీరు ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలేదు? ఇప్పుడు కొండా సుస్మిత వ్యాఖ్యల తర్వాత మీరు ఇలా మాట్లాడడం, కొండా సురేఖ వివరణ ఇచ్చిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టడం ఎట్లా చూస్తారు? నేను 4 రోజుల కింద మీనాక్షి నటరాజన్ గారు, ఉత్తమ్ కుమార్ గారు, వెంకరెడ్డి గారు పిఎస్సి మీట్ పెట్టిండ్రు భువనగిరి వివేర హోటల్. ఆ రోజు ఆన్ ద సైడ్ లైన్స్ ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన, రాజగోపాల్ రెడ్డి గారు ఇది మీరు చేసేది అడప మరి ముఖ్యమంత్రి గారిని మీద దాడి చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, మరి ఇది కరెక్ట్ కాదు. మీకు మంత్రి పదవి వస్తే మాకు సంతోషమే, కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడి పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని ఆ రోజే మేము చెప్పినాం. మా సొంత జిల్లా, ఉమ్మడి జిల్లా అయినప్పటికీ నేను మాట్లాడినా. ఎందుకంటే మీరు అన్నట్టు 1.5-2.5 ఏళ్ళకి వెళ్ళి మాట్లాడి ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే ఈ మెసేజ్ ఎట్లా పోతుంది పబ్లిక్లో? రాంగ్ మెసేజ్ పోతుంది. ఇప్పుడు మనకు ఒక వ్యక్తిత్వం ఉన్నప్పుడు, మనకు ఆలోచన సార్లు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఆలోచన వ్యక్తిత్వాన్ని మనం బయట పెట్టాలి. లేకపోతే ఇక అవతల మాట్లాడుతుంటే అందరు చూసుకుంటూ కూర్చుంటే దిస్ గివ్స్ ఎ రాంగ్ మెసేజ్. వాట్ అపోజిషన్ ఏం మాట్లాడుతుందో అపోజిషన్ వాయిసే మన వాళ్ళు వినిపిస్తే, అరే ఈ పార్టీలో ఏదో తప్పు జరుగుతుంది, వీళ్ళు సరిగ్గా చేస్తలేరేమనే ఆలోచనకు ప్రజలు కూడా వస్తారు. సో దీనికి ఒక స్టేజ్లో ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. బట్ రాజగోపాల్ రెడ్డి విషయంలో నేను 4 రోజుల కింద మాట్లాడిన, 2019లో ఆయన భారతీయ జనతా పార్టీలోకి పోయేటప్పుడు ఆ సందర్భంగా కూడా నేను మాట్లాడినా. నేను డీసీసీ ప్రెసిడెంట్ ఉంటుంది, చౌటుప్పల ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడినా. నేను ఇది కరెక్ట్ కాదు నువ్వు చేసేదని చెప్పి ఆ రోజు చెప్పినాం. సరే రాజగోపాల్ రెడ్డి గారు ఓ స్థాయిలో మాట్లాడుతున్నారు. ఆయన కూడా పెద్ద నాయకుడు, ఒకసారి ఎంపీ అయ్యిండు, ఓడిపోయిండు, ఒకసారి గెలిచిండు, ఎమ్మెల్సీ ఓడిపోయిండు, ఎమ్మెల్యే అయ్యిండు, సరే ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, వేరే పార్టీలకు పోయినప్పుడు ఏది గెలిచినా కాంగ్రెస్కి గెలిచిండు, మొన్న మళ్ళీ ఎమ్మెల్యేగా ఇంట్లోకి వచ్చినాక గెలిచిండు. సరే గెలిచి సొంత పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కరెక్ట్ కాదు. సరే ఆయనకున్న సీనియారిటీని బట్టి కొంత గౌరవం అన్నిసార్లు మా ప్రాంతముడు అయినా కూడా మేము ఇది తప్పని ఆ రోజు చెప్పినాం, ఈ రోజు చెప్పినాం. బట్ కొండా సుస్మిత, కొండా సురేఖ వాళ్ళు ఏంటంటే ది క్రాస్ ద లైన్ మెనీ టైమ్స్, 4-5 టైమ్స్ దూషణ పర్వం లాక్కుందలేదు. ఒక అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యురాలు మాట్లాడుతుంటే కొండా సురేఖ చూస్తూ కూర్చుంటుంది. ఆమె కడియం శ్రేయర్ విషయంలో మాట్లాడింది, ఒక ఎస్సీ సీనియర్ నాయకుడు, మరి అట్లనే రేవూరు ప్రకాష్ రెడ్డి విషయంలో మాట్లాడింది, సమంత విషయంలో మాట్లాడింది. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇక ఒక రాజకీయంగా మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? క్యాబినెట్ ఎమ్మెల్యే ఇక ఉండి మంత్రిగా ఉంటే
పబ్లిక్ ఒక ట్రాన్స్పరెన్సీలో అరే నిజాయితీ నాయకులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో అనేది మెసేజ్ పోవాలి. కానీ ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడితే పబ్లిక్ డోంట్ యాక్సెప్ట్. సో హియర్ పార్టీ హాస్ టు స్టెప్ ఇన్ అండ్ డూ సమ్ కరెక్టివ్ మెజర్స్. దానికోసం మేము ఎమ్మెల్యేలు అందరం కూర్చున్నాం ఈరోజు. ఏఐసిసి పిసిసికి అప్పీల్ చేసినాం. లెట్ దేర్ బి సమ్ సీరియస్ యాక్షన్ ఆన్ ద హూ ఎవర్ హ్యావ్ డన్ మిస్టేక్ అని చెప్పినాం. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ యాక్షన్ విల్ బి టేకెన్. సార్ చిన్నారెడ్డి లాంటి వాళ్ళు, సరే మీరు అన్నట్టు కొండా సురేఖ గతంలో నుంచి మాట్లాడుతూ ఉంది, అదే క్రమంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. చిన్నారెడ్డి లాంటి సీనియర్ ఒక క్యాబినెట్ హోదా ఉన్న వ్యక్తి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెగారెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణ, ఇది ఎట్లా చూస్తారు సార్? ఒక ముఖ్యమంత్రి పైన ఇట్లాంటి ఆరోపణలు చేయడాన్ని మీరు చాలా తప్పు. దాని మీద కఠినమైన చర్యలు ఉండాల్సిందే. తప్పని మీరు ఎట్లా నిర్ధారిస్తారు సార్? ఆయన చెప్తున్నాడు ఒక సీనియర్గా, ఆయన పార్టీ టికెట్ విషయంలో ఆయన డబ్బులు తీసుకున్నారనే ఆరోపణల విషయంలో దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయనకి 7 సార్లు బీఫామ్లు ఇచ్చిండ్రు, 4-5 సార్లు ఎమ్మెల్యే అయినట్టుండు, ఒక ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, అన్నీ ఉన్నోడు సొంత ప్రభుత్వం మీద అట్లా ఎవరైనా మాట్లాడతారా? వేరే పార్టీలో మాట్లాడతారా? అది ఎప్పుడూ జరగదు. అట్లాంటి మాటలు మాట్లాడిందంటే ఆ స్థాయిలో ఉన్నోడు ఒక పెద్ద మనిషి, అది చాలా తప్పు అని అందరూ కూడా భావిస్తారు. దాని మీద సీరియస్ యాక్షన్ ఉండబోతుంది. సార్ ఇప్పుడు సంగారెడ్డిలోనేమో జగ్గారెడ్డి టికెట్ విషయము రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మర్నాడే పరకాల్లో పోయి రేవుడి ప్రకాష్ రెడ్డి గెలుస్తాడు, మీరు ఆశీర్వదించాలి, ఇప్పుడే ఎన్నికలు లేవు, కానీ దీని అంతటి కారణం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకోవచ్చా? లేకుంటే దీంట్లో ఈ అంశాన్ని సంగారెడ్డిలో ఒక మాట, మరి ఆ పరకాల్లో ఒక మాట మాట్లాడడానికి ఈ మాటలు సేమ్ ఉండవు ప్రతి దగ్గర. ఇది ఫ్లో మాట్లాడుతున్నప్పుడు ఫ్లూయెన్సీలో మాటలు ఒక్కొక్క దగ్గర ఒత్తిడి వస్తాయి. ఆడేందంటే జగ్గారెడ్డి గురించి ప్రతి కాన్స్టిట్యున్సీ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న నాయకుడిని ఒక ప్రజలలో, ఆ ప్రాంత ప్రజలకు మీ నాయకునికి, ఆ నాయకునికి ఉత్సాహం ఇచ్చే కార్యక్రమం అక్కడ ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఏ కాన్స్టిట్యున్సీ పోయినా చేస్తారు. మా భువనగిరి వస్తే మీ అనిల్ అన్ని ఇట్లా అట్లా నేను ఏదంటే చేస్తా, అనిల్ నన్ను ఇది అడిగిన, దట్ ఈస్ సహజం అది. సో జగ్గారెడ్డి గారి విషయంలో ఏం చెప్పిండంటే, ఈయన నాకు కాదు రాహుల్ గాంధీకే దగ్గర, ఆయన ఏదైనా రాహుల్ గాంధీ చేస్తాడని చెప్పిండు. అట్లా అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఒక బీసీ మహిళా మంత్రిపై కూడా మీరు బర్తరఫ్ చేయాలి, రాజీనామా చేయాలనే డిమాండ్ను వ్యక్తం చేయడాన్ని మీరు ఎట్లా సమర్థించారు? ఇది బీసీ ఎస్సీ ఓసీ కాదండి, ఇంకా కులాలు పట్టుకునేది పరిస్థితి కాదు. నేను ఇప్పుడే చెప్పిన రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో నేను 4 రోజుల కిందనే మాట్లాడినా, 2019లో కూడా మాట్లాడినాము. ఇంకా కూడా ఫర్దర్గా అందరు కరెక్ట్ ఉండాలి, కరెక్ట్ లేకపోతే మాట్లాడతారు. 2.5 ఏళ్ళల్లో ప్రభుత్వం మళ్ళీ రాబోతున్నాం. ఈ క్రమంలో ఎవరు ఏది పడుతుంది మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. కొండా సురేఖ ఫ్యామిలీ పరిధి 4-5 సార్లు దాటినరు. అందుకనే ఎమ్మెల్యేలు అంతా ఇడంతా ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలే మాట్లాడినరు. వింటుర్రా? సో ఒట్టిగానే మనము ఏదో ఒకటి ఆపాదించి తప్పు అని చెప్పడం కరెక్ట్. కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉందా? కేవలం కొందరిని మాత్రం? అందరి మీద 100%. ఏ జిల్లా అయినా మా బాలునాయక్ గారు నల్గొండ పేరు పెట్టి మరీ మాట్లాడినరు. ఎడమ బొజ్జు మాట్లాడిండు. ఎవరైనా నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఎక్కడైనా యాక్షన్ తీసుకోవాల్సిందని గట్టిగా చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.